హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాలా. లాస్ట్ వీక్ అయితే పార్ట్ 1 చూసారు కదా. ఈ వీక్ అయితే కొంచెం అయితే లేట్ అయింది, 1 డే అయితే. బట్ అయినా పర్లేదు, లాస్ట్ వీక్ హైలైట్స్ అయితే చూద్దాం. టాప్ పర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి 12th జరిగింది గైస్. ఏప్రిల్ 12th జరిగింది. ప్రసిద్ధ్ కృష్ణ అదే మళ్ళీ గైస్ ఫస్ట్ మ్యాచ్ అయితే మాత్రం వల్ల జీటీకి అండ్ ఎల్ఎస్జీకి మధ్య జరిగింది. దీంట్లో అయితే ప్రసిద్ధ్ కృష్ణ అయితే 4 వికెట్స్ తీసాడు అండ్ 28 రన్స్ మాత్రం ఇచ్చాడు 4 ఓవర్స్ వేసి. తర్వాత మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీ అండ్ ఎంఐ ఆర్సీబీ అండ్ ఎంఐ దీని గురించి చెప్పాలి. ఎందుకంటే ఫిల్ సాల్ట్ బాగా ఆడారు. ఆర్సీబీ బాగా ఆడింది, బట్ అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చి అంటే రూథర్ఫోర్డ్ వచ్చి ఆ హిట్టింగ్ చేయడం కానీ అతను ఒక్క ఓవర్ కొట్టాడు. మ్యాచ్ వాళ్ళే 15 ఓవర్స్ తర్వాత కొట్టడం స్టార్ట్ చేశాడు గైస్. 20 ఓవర్స్ మ్యాచ్ చేతిలో పెట్టేసాడు అంతే. అయినా ఆర్సీబీ గెలిచిన 18 రన్స్ తేడాతోనే అంత కొట్టి కూడా. అదే రూథర్ఫోర్డ్ కానీ ఒక్క ఓవర్ ముందంటే 18 రన్స్ కొట్టేసిండే. విరాట్ కోహ్లీ ఫర్ ఏ రీజన్. ఓకే, నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ కి ఆర్ఆర్ కి ఈ మ్యాచ్ చెప్పాలంటే అదే ఆర్ఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికి ఒక బూస్ట్ ఇచ్చిన మ్యాచ్. ఏంటంటే వాళ్ళ బౌలింగ్ ట్రస్ట్ చేయొచ్చు. అంటే ఇంతకు ముందు అంటే ఏమనుకున్నారు, బౌలింగ్ లేదు అనుకున్నారు, బట్ బౌలింగ్ ట్రస్ట్ చేయొచ్చు. ఇషాన్ మలింగ, నితీష్ కుమార్ రెడ్డి ఒక 2 డివిడెండ్స్. అసలు వాళ్ళ గురించి చెప్పాలంటే అసలు ప్రాఫుల్ హింగే, షాకిబ్ హుసేన్ ఫస్ట్ ఓవర్లో 3 వికెట్లు. మ్యాచ్ ఆడ ఆగిపోయింది. తర్వాత ఒక స్పెషల్ మెన్షన్ ఏంటంటే వరుణ్ ఆరన్ గురించి కూడా చెప్పుకోవాలి. అతనే బౌలింగ్ కోచ్ ఎస్ఆర్హెచ్కి. అది ఏంటంటే మంచి స్కౌట్ చేసి మంచి ప్లేయర్స్ తీసుకుని వచ్చి, ఆ ప్లేయర్స్ మనకు తెలియకపోవచ్చు, బట్ వాళ్ళని గ్రూమ్ చేసి ట్రైన్ చేసి. నువ్వు ఎందుకు చెప్తావు మరి పంజాబ్ నువ్వెందుకు చెప్పావు రోజు? ఓకే నెక్స్ట్ సిఎస్కేకి కేకేఆర్కి నువ్వు చెప్పాది. గైస్ సిఎస్కే కేకేఆర్ గైస్ మామూలు మ్యాచ్ కాదు. ఆ రోజు అయితే చూడండి, సంజు శాంసన్, బ్రెవిస్, ఆయుష్ మాత్రే అంటే ఎలా ఇచ్చారంటే టీం అంతా ఆడింది ఆ రోజు అయితే. అవును, ఆ రోజు అయితే టీం అంతా ఆడింది. కలెక్టివ్ ఎఫర్ట్ గైస్. ఆ రోజు అయితే మాత్రం మా దాంట్లో అయితే అసలు మేమైతే దగ్గర 27 రన్స్ తో గెలిచాం ఆ రోజు. నెక్స్ట్ చూసుకుంటే స్పెషల్ ఏం తెలుసా, ఆ రోజు నూర్ అహ్మద్ ఫామ్ లోకి వచ్చాడు. ఫామ్ లో లేడు, బట్ ఫామ్ లోకి వచ్చాడు. అంటే నాకు ఒక డౌట్ రా, నూర్ అహ్మద్ అతని మీద కొంచెం నమ్మకాలు లేవు కానీ, బట్ సిఎస్కే మేనేజ్మెంట్ ట్రస్ట్ చేసింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తాడు. చపాక్ అనేది స్పిన్ వికెట్, సో అలా అనుకొని తీసుకున్నారు. అందుకనే మంచి వికెట్స్ ఎప్పుడు తీస్తుంటాడు. అందుకనే తర్వాత మ్యాచ్ గైస్ ఎల్ఎస్డి ఆర్సీబీ గైస్. ఈ మ్యాచ్ లో మాత్రం గైస్ అసలు ఈ మ్యాచ్ లో చెప్పాలంటే అసలు బౌలర్సే గెలిపించారు ఆర్సీబీని అన్నట్టు ఉన్నది. భువీ, రషీద్ సలాందర్. నిజంగా చెప్పాలంటే భువీ కంబ్యాక్ అని చాలా మంది అనుకుంటుంటారు. కంబ్యాక్ కావాలి అంటే ఇప్పుడు ఎలా దినేష్ కార్తిక్ ఎలా చేశాడు బ్యాటింగ్ లో 2022లో T20 వరల్డ్ కప్ కి రావడం, ఆ ముందర ఏషియా కప్ ఆడి అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి వచ్చాడు. సో భువీ కూడా అలా రావాలని చాలా మంది ఇండియన్ ఫ్యాన్స్ ఉంది. ఎందుకంటే నాకు కూడా ఉంది. అంటే ఒక భువీ అనేవాడు అండర్ రేటెడ్ అని చెప్పలేం, ఓవర్ రేటెడ్ కాదు. తనకున్న ఎక్స్పీరియన్స్ కి ఇంకా ఆడచ్చు, ఇంకా ఆడే ఎక్స్పీరియన్స్ కి అండర్ రేటెడ్ అయిపోతుంది. తను ఒక్కోసారి ఇచ్చే స్పెల్స్ కానీ వాటి వల్ల స్పెల్స్ అనేది ఈ మధ్య అంటే అతను స్వింగ్ బాగా వేసేవాడు. ఇంతకు స్వింకింగ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఆర్సీబీ, మీ ఇష్టం వచ్చింది వేసుకో అని. తర్వాత ఏంటంటే అతను పేస్ పెంచాడు రా, కంచి ఆగిపోయింది అది. నెక్స్ట్ ఎంఐ వర్సెస్ పీబీకేఎస్. ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే మ్యాచ్ లో చాలా మంది మంచి క్వింటన్ డికాక్ సెంచరీ, అయ్యర్ పర్ఫార్మెన్స్, ప్రప్సిమ్రన్ సింగ్ నాక్ గైస్. ఆ క్యాచ్ చూడాలి. అయ్యర్ అంటే మాత్రం అసలుకి రోహిత్ శర్మ సూర్యకుమార్ షాక్. ఎందుకంటే వాళ్ళు ముంబై ఆడతారు కాబట్టి ఓకే ఫ్రెండ్లీ ఉంటుంది వాళ్ళకి. ఆ టీం అంటే ఆ టీమ్ లో ఆడే కూడా అంటే ఆ గ్రౌండ్ కూడా అలవాటు కదా. అయినా అయ్యర్ అనే అతను నిజంగా చెప్పాలి, అయ్యర్ గురించి మాట్లాడితే అతను చాలా అండర్ రేటెడ్ రా. అతనుకున్న క్యాపబిలిటీస్ కానీ ఇలా వస్తూ ఉంటారు అప్పుడప్పుడు గెస్ట్లు వీళ్ళందరూ.
అంటే ఇప్పుడు నీకు ఇండియన్ కెప్టెన్ ఇప్పుడు ఎవరు? ధోని సక్సెస్ఫుల్ కెప్టెన్ అంటే ధోని, మన జనరేషన్లో ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్లో. బట్ అయ్యర్ అనే అతనికి అది అతను కెప్టెన్ చేసినా ఎవరు క్వశ్చన్ చేయరు. అయ్యర్ని ఇంకా కేఎల్ రాహుల్ని, ఆ ఇద్దరిని వైస్ కెప్టెన్ చేసిన ఎవరు క్వశ్చన్ చేయరు. బట్ కేఎల్ రాహుల్ కున్న మెయిన్ అంటే మెచ్యూరిటీ ఏంటంటే తను మిడిల్ ఆర్డర్ లో రావాలంటే ఆడతాడు, వన్ డౌన్ 2 డౌన్, వికెట్ కీపర్ కావాలంటే వికెట్ కీపర్ అయిపోతాడు. మళ్ళీ నాకు కెప్టెన్ ఇంజూరీ అయినాడు, కెప్టెన్సీ చేయాలి, వైస్ కెప్టెన్ అవుతాడు, మళ్ళీ కెప్టెన్ కూడా అవుతాడు. అతను చాలా కావాల్సిన ఫ్లెక్సిబుల్ ప్లేయర్ అనమాట. కాకపోతే ఛాన్సెస్ అనేది రాకపోయినా అతను మనం ట్రై చేస్తూనే ఉంటాడు. డొమెస్టిక్ కూడా అట్లాగే ఆడతాడు, డొమెస్టిక్ బాగా ఆడతాడు. నెక్స్ట్ ఏంటంటే ఓవర్సీస్ లో బాగా ఆడతాడు, ఇండియన్ పిచ్చెస్ లో ఆడతాడు, సబ్ కాంటినెంట్ ఆడతాడు. అన్నిట్లో నీకేం కావాలంటే అతని దగ్గర నుంచి తీసుకోండి అన్నట్టు. కేఎల్ రాహుల్ ఓపెనింగ్ కావాలా వస్తా, లేదు మిడిల్ ఆర్డర్, లేదు 1 డౌన్, లేదు 2 డౌన్, లేదు కెప్టెన్ ఇంజూరీ అంటే కెప్టెన్సీ. అస్సలు మామూలుగా అలాగే ఆడతారు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ మ్యాచ్ అయితే మనకి నెక్స్ట్ జీటీ వర్సెస్ ఎల్ఎస్జీ గైస్. ఈ మ్యాచ్ లో సిరాజ్ బౌలింగ్, రబాడా బౌలింగ్ అదర్ కొట్టారు గైస్. దానికి రబాడా బౌలింగ్ అనేది ఈ రోజు ఇంప్రూవ్ అవుతుంది. తక్కువ లేదు అంటే నేను ఎలా అంటే చెప్పకూడదు కానీ నెక్స్ట్ వీక్ దాంట్లో రబాడా ఉంటాడు కంపల్సరీగా. నిన్న కూడా రబాడా బాగా వేసాడు కాబట్టి రబాడా బౌలింగ్ రోజు రోజుకి ఇంప్రూవ్. రబాడా ఎలా అంటే వరల్డ్ కప్ లో ఆడలా, రీసెంట్ గా జరిగిన వరల్డ్ కప్ లో అంత పర్ఫార్మెన్స్ లేదు రబాడా లాంటిది. సో అతను ఇంప్రూవ్ అవుతాడు, గ్యారంటీ అవుతాడు. ఎందుకంటే ఇంకా ఉంది అప్పుడు ఎత్తబాకు. అండ్ అసలు తర్వాత అన్ని మ్యాచెస్ ఈసారి బాగా జరిగాయి గైస్. అంటే ఎవరో వన్ సైడ్ చాలా బాగా జరిగాయి. ఏంటంటే లో స్కోరింగ్ జరిగాయి, కొన్ని హై స్కోర్ జరిగాయి. బట్ ఐపీఎల్ అంటే లో స్కోరింగ్ థ్రిల్లర్స్ కావాలి మాకు. తర్వాత అయితే ఆర్సీబీ డీసీకి అది జరిగింది, కానీ ఆ రోజు మాత్రం ఫిల్ సాల్ట్, భువి అక్కడ వచ్చేసరికి స్టబ్స్, అక్షర్ పటేల్ మామూలుగా లేదు ఆ రోజు మ్యాచ్ అయితే. అసలు స్టబ్స్ అయితే సరిగ్గా కొట్టాడు ఆ రోజు, చాలా బాగా ఆడాడు స్టబ్స్. సో అది నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ఎస్ సిఎస్కే. ఈ మ్యాచ్ గురించి నేను వీడు మాట్లాడతాం. ఫస్ట్ అంటే మీ దాంట్లో ఓకే ఫార్మర్ ప్లేయర్లు చాలా మంది లేరు కదా, అంటే ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ లేరు. ఫామ్ లో కాదు, ఫార్మర్ ప్లేయర్స్. ఓకే ఖలీల్ అహ్మద్ అంత ఫామ్ లో కాదు కానీ ఓకే మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు, డీసెంట్ పర్ఫార్మెన్స్. జెమ్మీ ఓటన్ అసలు సిఎస్కే అతన్ని ఎలా అంటే గుడ్డు జాగ్రత్త చేస్తున్నాడు సిఎస్కేకి. అన్ని వాడేసుకుంటాం అంటే అన్ని. నిజంగా నేనైతే చెప్దాం అనుకుంది ఏంటంటే ఈ వీక్ టాప్ బౌలర్స్ లో నేను చెప్దాం అనుకుంది జిమ్మీ ఓటన్ గ్యారంటీ. అతను ఆల్రౌండర్ అయినా కానీ జిమ్మీ ఓటన్ బాగా వేసాడు, భూమి బాగా. అంటే నాకు బాగా నచ్చింది, నేను చెప్తున్నా పర్సనల్ 3 చెప్తాను నేను, పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. ఈ అంటే నా టీమ్స్ ఉన్నా కాకపోయినా ఈ వీక్ అంతా చూసుకుంటే మాత్రం నాకు ఫిల్ సాల్ట్, రూథర్ఫోర్డ్, తర్వాత క్వింటన్ డికాక్ అంటే నాకు సూపర్ అనిపించింది. అసలు మామూలుగా సూపర్ బ్యాటింగ్. బౌలింగ్ లో చూసుకుంటే మాత్రం చెప్పు మనకి భూవి ఉన్నాడు, రబాడా కూడా నాకు బాగా ఇష్టం, జిమ్మీ ఓటన్ అసలు మనకి మామూలుగా ఫేవరెట్ కాబట్టి అట్లాగా. నాకు ఈ వీక్లో బౌలింగ్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. బ్యాటింగ్ అంటే సేమ్ నాది కూడా అదే, బట్ బౌలింగ్లో నాకు నచ్చింది ఏంటంటే 2 డెబ్యూటెంట్ బౌలర్స్, ప్రాఫుల్ హింగే అండ్ షాకిబ్ హుసేన్. నెక్స్ట్ సిఎస్కే జరిగిన దాంట్లో కూడా ఓకే ప్రాఫుల్ హింగే కొంచెం ఎక్స్పెన్స్ అయ్యాడు, షాకిబ్ హుసేన్ అయితే చాలా బాగా వేసాడు. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ మంచిగా ఏమంటారు ఇంప్రూవ్ అయ్యాడు. అతను ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్లో అతను బ్యాటింగ్ బాగా చేస్తుంది, బౌలింగ్ ఓకే పర్లేదు డీసెంట్గానే వేస్తుంది, బట్ ఈసారి బౌలింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్కి కొంచెం ఇంకొక విషయం ఏంటంటే ఈ లాస్ట్ వచ్చేసింది, ఎండింగ్ వీడియోకి వచ్చేసింది. మెయిన్ విషయం చెప్పుకోవాల్సింది డేవిడ్ మిల్లర్ రిడెంప్షన్. మామూలుగా కాదు, ఏ ప్లేయర్ అయితే 4 బాల్లో అసలు 4 బాల్ కాదు 4 బాల్ 15 కొట్టాడు. 2 బాల్స్లో అదే అంతకుముందు జరిగిన మ్యాచ్లో జీటీతో జరిగింది, 2 బాల్స్లో 2 రన్స్ కొట్టాలి. కాకపోతే ఇప్పుడు సింగిల్ తీడు బట్ ఏదో ఫినిష్ చేద్దాం. బట్ అతను ఎలా అంటే ఓకే లైఫ్ ఎన్ని కష్టాలు పెట్టినా చెయ్యాలి, ఇంకా మనం పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఫేట్కి వదిలేయకూడదు, మన ఫేట్ ఇంతే అని కాదు, జస్ట్ ట్రై చేస్తే నీకు యూనివర్స్ హెల్ప్ చేస్తుంది అన్నట్టు. అది అతను ఎలా అంటే ఒక చోకర్స్ ఉన్న దాంట్లో చోకర్ కాదు, అలాంటి ప్లేయర్ అతను. అవును. అండ్ ఈ మొత్తం వీక్లో మాకు టాప్గా పర్ఫార్మెన్స్ అండ్ ఫీల్డింగ్లో అనిపించింది మాత్రం పంజాబ్.
పంజాబ్ ది శ్రేయస్ అయ్యర్ క్యాచ్, ఎందుకంటే మిగతా ఎంత మంది క్యాచ్లు పట్టినా చాలా బాగా అందరికి ఆడారు. ఫేవరెట్, Okay, మిగతా వాళ్ళందరూ అందరికి మోస్ట్లీ ఫేవరెట్ శ్రేయస్ అయ్యర్. అయ్యర్ ఆ క్యాచ్ పట్టిన ఒక సెలబ్రేషన్ చేస్తాడు, ఇది ఏమంటారు, దిస్ ఇస్ మై ప్లేస్ అని. అది అంటే అప్పుడు దాకా ముంబై క్రౌడ్ లో ఇట్టిట్ అంటా ఉంటాడు అసలు. సూపర్ ఉంటుంది నిజంగా. అంటే ఎలాంటి అంటే అసలు ఆ టీము ఆ మ్యాచ్లు కూడా బోరింగ్ మ్యాచెస్. ఇంతకు ముందు పంజాబ్ చూసుకుంటే ఆ మ్యాచ్లు చూడడానికి కూడా చాలా మంది ఆడియన్స్ అంత ఇష్టపడ్డు. బట్ అయ్యర్ వచ్చి దాన్ని చేంజ్ చేసి రిక్ పాంటీతో అదే కోచింగ్, అతను మంచిగా టీమ్ ని బిల్డ్ చేసుకొని స్క్రాచ్. మామూలుగా కోచ్ కాదు, ముంబైకి అలానే చేసాడు, ఢిల్లీ కూడా అలానే చేసి పంజాబ్ కూడా అలానే చేస్తున్నాడు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. That's all for performance guys. నోట్ల నుంచి గొంతు ఎండిపోతుంది అసలే ఎండాకాలం. దట్స్ ఆల్ ఫర్ లాస్ట్ వీక్ అనాలిసిస్, అంటే ఐ మీన్ రివ్యూ గైస్. అంటే టాప్ పర్ఫార్మెన్స్ ఇలా ప్రతి వీక్ ఇలాగే వస్తుంది వీక్, కాకపోతే బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇంకా బెటర్ అవుతుంది ఐపీఎల్ అయితే. అండ్ కొత్త ప్లేయర్స్ ఎమర్జ్ అవుతున్నారు, కొత్త ప్లేయర్స్ కి ఛాన్సెస్ కూడా వస్తున్నాయి. సో ఒక్కొక్క సూపర్ స్టార్ రాబోతున్నారు. అండ్ ఐపీఎల్ అంటే ఎంటర్టైన్మెంట్, అది మేము ఎంటర్టైన్మెంట్ మీకు ఇస్తాం. బై బై.